1 1 2 3. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి డైరీ. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీకి వెళ్తున్నాం అనమాట. కరెంట్లీ నేను అపూర్వ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. యాజ్ యూ కెన్ సీ. ఏదిరా నేను అపూర్వ బైక్ ఎక్కుతున్నాను. ఈ వ్లాగ్ వస్తే నేను బతుకున్నట్టు, వ్లాగ్ రాకపోతే నేను చచ్చిపోయినట్టు. అందట్లేదు కాళ్ళు. ఇంకోసారి చివరి మాటలోనే చెప్పమంటావు నన్ను. చూడు అంకుల్ రావట్లేదు. ఓకే గైస్, సినిమాకి వెళ్తున్నాం. అప్పుడు తీసుకెళ్తే నాకు దారిలో ఏం తెలియవు. ఇంకా మూవీకి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా ఈ మూవీ ప్లాన్ అనేది ఎగ్జామ్ లాస్ట్ డే వెళ్ళాలన్నమాట. కాకపోతే ఆ రోజు కుదరలేదని చెప్పి దాన్ని నెక్స్ట్ డే వెళ్ళాం. ఇది యాక్చువల్గా తీసి 1 వీక్ అయింది. కాకపోతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసారు థియేటర్కి. అందరు థియేటర్ దగ్గరే కలుసుకున్నాం అనమాట. క్లాస్కి టైంకి వెళ్తామో లేదో తెలియదు, కానీ మూవీ అంటే మాత్రం ఒక 10 minutes ముందే ఉంటాము. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పి అంటే మేము ముందే వెళ్ళిపోయాం అనమాట. సో ఈ లోపు ప్రవళికకి వీడియో కాల్ చేసాము. ఇక్కడ హోమ్ టూర్ చేసింది ప్రవళిక, వర్చువల్ హోమ్ టూర్ వీడియో కాల్లో. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోతుందని చెప్పి లోపలికి వెళ్ళిపోయాము. Sight of Mukund. ఇంకా ఇంటర్వెల్లో ఆఫ్ కోర్స్ ఫుడ్ ముఖ్యం కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకొని తిన్నాము. వీడియోకి దాని ఏమంటారు, దాని పునాది పూస్తా. హాయ్ తప్ప ఏం చెప్పట్లేదు. ఏం చెప్పను నేను. బాగున్నది చాలా నిజంగా బాగున్నది. అదే సమోసాలు అన్నీ బాగున్నాయి. ఏదో పడేసారు బాటిల్. సారీ గైస్, సారీ ఫర్ ద కెమెరా క్వాలిటీ. నిబ్బ నిబ్బిలు తాతారు మజా, కలవచ్చాలు తాతారు మజా. వెరీ బ్యాడ్. దీన్ని తీసుకోవే. సమోసా శిరీష, సమోసా తింటావని ఎలా కొంటుంది? సమోసా తింటావా శిరీష? అవును తింటాను అంటారు. ఆ రోజు పూస్తే మమ్మల్ని అందరినీ ఎంత నవ్వించిందో. మొత్తం అన్ని కుళ్ళు జోకులే. మూవీ నిజంగా ఎంత బాగుందో. లాస్ట్ మొత్తం ఏడుస్తూనే ఉన్నాం మేమంతా. నిజంగా మూవీ అయితే సూపర్ ఉంది, నాకు ఎంత బాగా నచ్చిందో. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత కాసేపు అలా బయటికి తీసుకెళ్లారు. పాలకొల్లు మొత్తం అంతా తిప్పారనమాట వీళ్ళందరూ. ఇక్కడ హౌసెస్ బాగుంటాయని చెప్పి ఒక టూర్ వేస్తున్నాం మొత్తం అంతా. మా తాత రోజు పొలాలన్నీ అమ్మపోతే ఇళ్ళన్నీ వీడియో తీసినా. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇది పాలకొల్లు చెరువు గట్టు. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ వాకింగ్ చేయడానికి అందరూ వస్తారంటే. ఇదే మంచినీళ్ళు వాటర్, మంచినీళ్ళు చెరువు అంటారు కదా, అది. ఇక్కడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసేసాము. దిస్ గర్ల్ స్లీపింగ్. చెప్పండి అమ్మా. ఫ్లాష్ యూట్యూబ్లో హ్యాష్ ట్యాగ్ పెట్టిన. చెరుగొట్టి ఎక్కడ లేదు క్రియేట్ చేసి. ఏ కాదు మా వాళ్ళు, ఇది అది ఉంటుంది కదా, క్లాస్ బంక్ కొట్టి మీరు ఏం చేస్తారంటే ఈ చెప్పు ఎవరు తిడతారు చూసుకోమని. అవునా? నువ్వు పర్లేదు, ఏం పర్లేదు. సాగండే బాబు అదే హైలైట్. ఒక్క మన దగ్గర ఆగింది. యాక్చువల్గా ఇక్కడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఎంజాయ్ చేసినప్పుడు వీడియో తీయలేదన్నమాట. వీడియో తీసి అంత స్కోప్ కూడా ఇవ్వలేదు, నవ్వుతానే ఉన్నాం ఫుల్.
ఇంకా కాసేపు అక్కడ ఉండి బయటికి వచ్చేసాం అనమాట. అంటే పార్క్కి వెళ్దామని చెప్పి పాల్కొల్లో నేను ఇది వెళ్ళడం మా పార్క్కి సెకండ్ టైం అనుకుంటా. వెళ్తున్నప్పుడు కూడా బండి మీద జోకులు వేసుకుంటూనే వెళ్ళాం. మొత్తం అంతా పాల్కొల్లో అంతా ఆ రోజే ఎక్స్ప్లోర్ చేసేసాము, మొత్తాన్ని చూపించేశారు. ఇంకా పార్క్కి వచ్చేసాము. లోపల కూడా మేము వెళ్ళేటప్పటికి అంతమంది జనం కూడా లేరు. కాసేపు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసుకుని బయటకు వచ్చేసాం. అఫ్కోర్స్ బయటకు వెళ్ళామంటే ఫుడ్ ఉండాలి కదా. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ బైలాస్ కిచెన్కి వెళ్ళాం, అది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచే మా దరిద్రం స్టార్ట్ అవుద్ది. ఇక్కడ క్లోజ్ అయిపోయిందని చెప్పి సర్వనాది లైట్ ఏదో ఉంటుందంట, అక్కడ తీసుకెళ్లారు, అది క్లోజ్ అంట. ఇంకా లాస్ట్కి ఈ ప్లేస్కి వచ్చాం, ఇది ఓపెన్లో ఉందని చెప్పి. ఇది యాక్చువల్గా ఒక రీల్లో చూసి వెళ్ళామన్నమాట, పైన ప్రైవేట్ థియేటర్ ఉంటుందని చెప్పి. ఇక్కడ సీరియస్గా డిస్కస్ చేసేసుకుంటున్నాం ఏం ఆర్డర్ ఇవ్వాలని చెప్పి. ఈ లోపు నేను మా పిన్నికి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చిన బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను, ఇంకా అందరూ అక్కడే చూసేస్తున్నారు. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇది కూడా చూడండి, ఫస్ట్ లైక్ కొట్టండి, ఆ తర్వాత చూడండి. ఇంకా ఫుడ్ వచ్చేలోపు పైన ప్రైవేట్ థియేటర్ని చూడడానికి వెళ్ళాము, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. దొరికిందే ఛాన్స్ అని చెప్పి నా వీడియోస్ పెట్టేశాను ఇక్కడ యూట్యూబ్లో. ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని కిందకి వచ్చేసాం. ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది అని చెప్పి. ఇక్కడ మా వాళ్ళు రివ్యూ ఇస్తారు, చూసేయండి. అడుగు ఫ్రాంకీ బెటర్ దీని మీద. ఇక్కడ చికెన్ ఫ్రాంకీ చాలా బాగుందంట. కార్తీక మాసం అని చెప్పి నేను వెజ్ ఆర్డర్ ఇచ్చాను, కాకపోతే అది వెజ్ ఆర్డర్ ఇచ్చింది ఏవీ లేవని చెప్పి ఇంకా సిజ్లింగ్ బ్రౌనీ తీసుకున్నాము, అది కూడా యావరేజ్ బాగానే ఉంది. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఎక్కువ పాపం చచ్చిపోద్ది. అంత అంత పెట్టేస్తా మంచి పాపం తెచ్చింది. ఇలా ఉంటాయండి మా రివ్యూస్.